జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సుమారు 1.2 కోట్ల మంది ఉపాధి కూలీలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేసేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రీమియం చెల్లింపు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4,31,186 జాబ్ కార్డుల పరిధిలో ఉన్న 4,88,783 మందికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తుందని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు పి సుధాకర్ రావు చెప్పారు. కూలీల వివరాలతో కూడిన జాబితాలు ఆయా గ్రామాల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు బ్యాంకులో నమోదు చేయించాలన్నారు. రెండు ప్రధానమైనటువంటి స్కీమ్స్ తాలూకా ఎన్రోల్మెంట్ ఫామ్స్, కన్సెంట్ ఫామ్స్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు మాకు తగ్గ ఆదేశాలు కూడా దీని మీద ఇవ్వడం జరిగింది. మనకి జిల్లాలో 4,31,000 జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ జాబ్ కార్డులు అన్నిటిల్లో 7,44,000 మంది వేతనదారులు ఉన్నారు. సో వీరందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ సదుపాయం అన్నది కల్పించాలని, మరి దురదృష్టవశాత్తు ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ జరిగినట్టయితే ఆ కుటుంబానికి సాంత్వన కల్పించాలి. యాక్సిడెంట్లు గురైన వాళ్ళు కానీ లేదా మరణించిన వాళ్ళు కానీ వారైతే మరి ఈ కుటుంబం ఏమవుతుంది అన్నది వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ మనతో పాటు జీవిస్తున్నటువంటి వేతనదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆర్థికంగా కొంచెం వెసులుబాటు మనం కల్పించినట్టయితే ఆ కుటుంబ సభ్యులు యాక్సిడెంట్లు గురి కావడం కానీ మరణించడం కానీ జరిగినటువంటి ఆ శోకం నుంచి వీళ్ళు కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉపాధి హామీలు పనిచేస్తున్న వాళ్ళందరూ ఎర్నింగ్ మెంబర్సే, సంపాదన పరులే. వారు అలాంటి సంపాదన పరులు మరి పనికి వెళ్లకుండా అంగవైకల్యం జరగడం కానీ యాక్సిడెంట్లు లేదా చనిపోవడం కల్లా అయితే ఆ కుటుంబం అంతా నిరాధారం అవుతుంది. అందువల్ల ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని కానీ